అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను నచ్చమాట కొడతా సార్. నేను ఎందుకు చెప్పినని చెప్తాను సార్. ఎన్నిసార్లు చెప్పినా ఎట్లేదు సార్. ఇలా డ్రామాలు డ్రామాలు సార్ అని చెప్పి నాకు కన్నా కూడా పని చేయకూడదు. నా పేరు కల్పన మమత. మా ఆయన గారి పేరు నాగరాజు. మాది నాగరాజులో అసరాపేట మండలం. దాసరి అప్పారావు అనే అతను మా ఆయనపై కోడిపుంజి దొంగతనం కేసు మీద అసరాపేట పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు ఇచ్చాడు. ఆ రోజు మా ఆయన్ని విచారణకి తీసుకెళ్ళి కరెంటు షాక్ ఇచ్చిందే కాక బయటికి తీసుకెళ్ళి అతి దారుణంగా కిరాతకంగా ఆయనపై హత్యా ప్రయత్నం చేసి ఆయన్ని ఈరోజు మంచం మీద ఉండి నడవలేని స్థితిలోకి తీసుకొచ్చారు పోలీసు ఎస్ఐ రామ్మూర్తి సార్. తీసుకెళ్ళి అలా కొట్టి విచారణే కాకుండా స్టేషన్లో జరిగిన విచారణే కాకుండా బయటికి తీసుకెళ్ళి ఆయన చిత్రహింసలు పెట్టి ఈరోజు మంచాన ఉండేటట్లు గురి చేశారు. అందుకు పోలీసులు మాకు ఏ సదుపాయాన్ని కూడా కల్పించక ఎలా ఉన్నాడో చూస్తానికి రాకపోగా మళ్ళీ మాపై దొంగ ఆరోపణలు మోపుతున్నారు. దొంగతనం నువ్వే చేసావనని ఒప్పుకో అనని నా భర్తను చాలా చిత్రహింసలకు గురి చేశారు. ఆయన నడవలేని పక్షాన ఉన్నాడు. మాకు తగిన న్యాయం చేయమని కోరుతున్నాం. పోలీసులు మాకే రక్షణ ఇవ్వట్లేదు. ఇంకా ప్రజలకి ఏ న్యాయం చేస్తారు అని మేము అడుగుతున్నాం. నా పేరు రాంబాబు, మాది సిద్ధారం. మా అసరపేట మండలం నాగరాజుకి చెందిన కనపల నాగరాజు అనే వ్యక్తిని మా మేనల్లుడు కొడుకుని దొంగతనం చేసిన అనుమానంతో వాడిని నిందించారు. వాడు దొంగతనం చేసినో లేదో కొడుకుని చేసినో తెలియదు. అసరపేట పోలీస్ స్టేషన్ వాడిని తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టి కరెంట్కి ఉపయోగించి కరెంట్ షాక్ ట్రీట్మెంట్ జరగడం జరిగింది. కరెంట్ షాక్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాడిని బయటికి తీసుకెళ్ళి ఎస్ఐ రామ్మూర్తి గారిని కానిస్టేబుల్ కలిసి వాడిని బయటికి తీసుకెళ్ళి వాడిని నాన్న హింసలు పెట్టి చిత్రహింసలు పెట్టి కేసు ఒప్పుకుంటూ లేదని చెప్పేసి, ఒప్పుకోకపోతే నీ కుటుంబాన్ని మీ నాన్నని మీ పిల్లలను కూడా వేరే కేసులో ఇరికించేసి నీ మీద దొంగతనం వేస్తామని చెప్పేసి ఆ ఎస్ఐ రామ్మూర్తి గారిని పట్టడం జరిగింది. అదే కాకుండా వాడిని తీసుకొచ్చి ఇంటికాడ వేసి అట్లా చెప్పేసి మళ్ళీ రేపు మార్నింగ్ ఉదయం మీరు హాస్పిటల్ రావాలి, లేకపోతే మట్టి మీ మీద చర్య తీసుకుంటామని చెప్పేసి రామ్మూర్తి ఎస్ఐ వాళ్ళని డిమాండ్ బాగా ఇబ్బంది పెట్టిండు. అదే కారణంలో ఎమర్జెన్సీ అంబులెన్స్ ద్వారా తీసుకొచ్చి సత్పల్లి ఎండి హాస్పిటల్కి వచ్చాము. ఎండి హాస్పిటల్ చేసిన అనంతరం ఎండి గారు స్కానింగ్ రిపోర్ట్లు చూసి ఇతను బాడీ పనిచేయట్లేదు, ఇతను నరాలన్నీ వీక్ అయిపోయింది, ఇతను మేఘన కోచింగ్ కోసం హైదరాబాద్ కానీ ఖమ్మం తీసుకెళ్ళమని మాకు చెప్పారు. అతను లేగలేని పరిస్థితిలో ఉన్నాడు. హాస్పిటల్లో ఉన్నాము, కుటుంబాలు ఆడుతున్నాడు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాము. ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది కూడా ఇక్కడ మా దగ్గర ఎటువంటి పరికరాలు లేవు, ఇతను వైద్యం కోసం వేరే హాస్పిటల్ తీసుకెళ్ళాలి, హైదరాబాద్ తీసుకెళ్ళని చెప్పి చెప్తున్నారు. అసరాపేట మండలం నారావారిగూడెంకి చెందిన కలపాల నాగరాజు అనే మాదిరిని తమ పక్కింట్లో ఒక కోడి పుంజును ఎత్తుకెళ్ళాడనే నెపంతో వారం రోజుల పాటు పోలీస్ స్టేషన్కి పిలిపించి 3rd డిగ్రీ ప్రయోగించి పోలీస్ స్టేషన్లోనే కరెంట్ షాక్ పెట్టి మరలా అతన్ని కోళ్ళ ఫారం దగ్గరికి తీసుకెళ్ళి మనిషి మీద నుంచొని కాళ్ళు చేతులు ఇరిచిన సంఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా అతని పరిస్థితి ఉన్నది. దీనికి పూర్తి కారణం అసరాపేట ఎస్ఐ రామ్మూర్తి ఇంకా అతని అనుచరులు పోలీసులు కొంతమంది ఈ అఘాయిత్యానికి పాల్పడి చట్టాన్ని తమ చేతుల్లో తీసుకొని ఎవరినో మెప్పేయటానికి, ఎవరి మన్ననలో పొందటానికి నాగరాజును అంగవైకల్యం చేసిన పరిస్థితి ఈరోజు ప్రత్యక్షంగా కనబడుతుంది. దీని మీద జిల్లా పోలీస్ యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకొని నాగరాజు మీద 3rd డిగ్రీ కరెంటు షాకు పెట్టిన ఎస్ఐను ఇతర సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ డిమాండ్ చేస్తుంది.
ఈ జిల్లాలో అసురపేట పోలీస్ స్టేషన్లోనే కులహంకారానికి ఆధిపత్యానికి ఒక ఎస్ఐ నిండి 100 ఏళ్ల జీవితాన్ని బలి తీసుకున్న సంఘటన సభ్య సమాజం చూసింది. అది పోలీసు వ్యవస్థకే తలవంపులు చేసే సంఘటన. ఆ సంఘటన జరిగి 5-6 నెలలు కాకముందే మరలో ఒక దళిత యువకుని స్టేషన్లోనే కరెంట్ షాక్ పెట్టి అతన్ని చంపటానికి ప్రయోగించారు. అతన్ని అంగవైకల్యంగా తయారు చేయడానికి వాళ్ళు చేసిన 3rd డిగ్రీ ప్రయోగం చాలా దుగుప్సాకరంగా ఉంది. యశ్వరాపేట మండలంలోనే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? గతంలో ఎస్ఐ చనిపోయినప్పుడు కూడా పోలీసుల మీద చర్యలు తీసుకొని ఉంటే పోలీసులు ఒక భయం అనేది ఉండేది. అలాంటి భయం లేకపోవటం వల్లనే ఇలాంటి నిరక్షరాస్యుల మీద సామాన్యుల మీద పోలీసులు 3rd డిగ్రీ కరెంట్ షాక్లు పెట్టి వాళ్ళు చనిపోవడానికి కారణమవుతున్నారు. దీని మీద వెంటనే జిల్లా ఎస్పీ గారు ఎస్ఐతో పాటు మిగతా వారిని కూడా సస్పెండ్ చేసి పూర్తి విచారణ చేపట్టి నాగరాజు కుటుంబానికి న్యాయం చేయాలని, మెరుగైన వైద్యం కోసం అతన్ని హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళి మెరుగైన వైద్యం అందించి పోలీసులే వారి సొంత ఖర్చులతో నాగరాజును మనిషిగా తయారు చేయడానికి పోలీసులే ఆరోగ్యపరంగా చర్య తీసుకొని మెరుగైన వైద్యం అందించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఎస్పీ గారు తక్షణమే బాధ్యులైన పోలీసుల మీద చర్యలు తీసుకొని సామాన్య ప్రజలకు మేము రక్షక భటులమే, మేము ఫ్రెండ్లీ పోలీసుమే అనే గతంలో చెప్పే మాటలను ఆచరణలో నిరూపించడానికి ఎస్పీ గారిని అడుగు బిగించి పోలీసులను ప్రక్షాళన చేసి రౌడీలు గూండాలాగా వ్యవహరించే కొంతమంది పోలీసుల మీద చర్య తీసుకొని చట్టాన్ని ప్రజల చుట్టంగా తయారు చేయడానికి ఎస్పీ గారు ముందుండాలని విజ్ఞప్తి చేస్తూ, ఈ ఉమ్మడి జిల్లాలో బోరగుంపాడులో ఒక దళిత ఏఎస్ఐ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటే అతను అగ్రకులానికి చెందిన వాళ్ళు ఇసుక క్వారీలోనే కొట్టడం జరిగింది. అసురాపేట పోలీస్ స్టేషన్లోనే ఎస్ఐ గారు ఆత్మహత్యకు పాల్పడినారు. నిన్న కాక మొన్న పెట్టుబల్లి పోలీస్ స్టేషన్లో ఒక లారీ డ్రైవరు పోలీస్ దెబ్బలను తట్టుకోలేక ఠాణాపై నుంచి దూకి ప్రాణాపాయ స్థితిలో ఇప్పుడు హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. పెట్రోల్ బంకులో జరిగిన సంఘటనలో చింతకాని పోలీస్ స్టేషన్లో ఒక రౌడీ షీటరు దళిత జవాన్పై, ఈ దేశాన్ని రక్షించే ఒక జవాన్పై పోలీస్ స్టేషన్లోనే కర్ర తీసుకొని కులం పేరును దూషించి కొట్టిన సంఘటన. ఆ సంఘటనని కప్పి మసిపూసి మారేడుగా చేయడానికి అక్కడ సిఐ దళిత యువకుల మీద 3rd డిగ్రీ ప్రయోగించాం. ఇట్లా జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది దళిత యువకుల్ని, అమాయకుల్ని పోలీసులు వాళ్ళ ఆధిపత్యంతో, వాళ్ళ కాకి డ్రెస్ అన్న కావడంతో పోలీసులు పేద ప్రజలను అందరినీ ఇలా దాడులతో ఇలా 3rd డిగ్రీ ప్రయోగించి పోలీస్ స్టేషన్లోనే కొట్టడం, పోలీస్ స్టేషన్లోనే కరెంట్ షాక్ పెట్టడం, పోలీస్ స్టేషన్నే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాడుకొని పేద ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ సంఘటనపై వెంటనే ప్రభుత్వ యంత్రాంగము, జిల్లా పోలీస్ అధికారులు, జిల్లా కలెక్టర్ కూడా చొరవ తీసుకొని అన్యాయానికి గురవుతున్న వారికి రక్షణ కల్పించాలని. ఈ రాష్ట్రంలో ఒక దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, సంవత్సరం దాటిపోయినా కూడా ఈ రాష్ట్రానికి హోంమంత్రి అనేవాళ్ళు లేడు. ఈ రాష్ట్రంలో హోంమంత్రి లేడు. ఇలాంటి సంఘటనలు జరిగి అన్యాయానికి గురయ్యే వాళ్ళు ఎవరైనా వాళ్ళ బాధలు చెప్పుకోవాలంటే ఒక మంత్రే లేని దుర్భర స్థితిలో ఈ రాష్ట్రం నడుస్తుంది. ముఖ్యమంత్రి దగ్గరనే లా అండ్ ఆర్డర్ ఉంది, ముఖ్యమంత్రి దగ్గరనే హోంమంత్రిత్వ శాఖ కూడా ఉంది. ముఖ్యమంత్రిని కలుసుకోవాలంటే ఈ జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యే అయిన బొమ్మ నర్సయ్య గారికి వీలు కావట్లేదు. మరి ఇక సామాన్యుల పరిస్థితి ఏందో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వెంటనే ఈ రాష్ట్రానికి హోంశాఖ మంత్రిని నియమించి ప్రజలకు వచ్చిన కష్ట నష్టాలను తెలుసుకోవడానికి వెంటనే మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, జిల్లా ప్రభుత్వ యంత్రాంగము, జిల్లాలో ఉన్న 3 మంత్రులు కూడా ఈ సంఘటనపై స్పందించి
నాగరాజు కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకొని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకొని రక్షణ కల్పించి అతనికి మెరుగైన వైద్యాన్ని అందించి అతనికి పూర్వవైపు తీసుకురావాలని ఎంఆర్పీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.